అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్. నా పేరు థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్స్ మన ఛానల్ ఎంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి జీకేఆర్ ప్రొడక్షన్స్ అంట కాస్టింగ్ కాల్. సో ఓపెన్ టు ఆల్. ఇది వచ్చేసి మేల్ లీడ్ కావాలంటండి వీళ్ళకి 25 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు. అలాగే ఫీమేల్ లీడ్ కావాలంటే 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు. క్యారెక్టర్ ఆర్టిస్టులు 28 నుండి 40 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. వీళ్ళ ఆఫీస్ వచ్చేసి మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలో రోడ్ నెంబర్ 8 విజయ ఆర్కైడ్లో ఉందంట. సో ఫ్లాట్ నెంబర్ వచ్చేసి 301. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఆడిషన్స్ జరుగుతున్నాయంట. సో ఏ డేట్లో జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఏమి ఇవ్వలేదండి. కాబట్టి ఇలా కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు కాబట్టి ఒక ప్రయత్నం అయితే చేయండి. తప్పకుండా మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏమి అడిగారంటే, సార్ ఇప్పుడు మీరు రైటర్ అని అంటున్నారు కదా, అసలు కథ అనేది ఎలా రాయాలి, దానికి స్క్రీన్ ప్లే అనేది ఎలా చేయాలి, దానికి అసలు ఓవరాల్గా కథ అనేది ఎలా తయారు చేసుకోవాలి అనేది అడగటం జరిగిందండి. దానికి నేను చెప్పేది ఏంటి అంటే, ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో, అంటే పర్చూరు గోపాలకృష్ణ గారు కావచ్చు, పర్చూరు వెంకటేశ్వరరావు గారు కావచ్చు, అంటే పర్చూరు బ్రదర్స్, వాళ్ళు ఒక టైప్లో స్టోరీని డీల్ చేస్తారండి. అలాగే విజేంద్ర ప్రసాద్ గారు ఒక టైప్లో స్టోరీని డీల్ చేస్తారు. త్రివిక్రమ్ గారు ఒక స్టైలు, అనిల్ రావుపూడి గారు ఒక స్టైలు, బోయపాటి గారు ఒక స్టైలు, అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్ అనేది ట్రీట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గతంలో చూసుకున్నట్లయితే రాఘవేంద్రరావు గారు ఒక రకంగా, కృష్ణారెడ్డి గారు ఒక రకంగా, జంజాల గారు ఒక రకంగా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా, అంటే స్టోరీని డీల్ చేసే విధానం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉండేది. సో ఇప్పుడు అలాగ నాకు ఒక డిఫరెంట్ స్టైల్ అనేది ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కథలను ఎలాగా పెట్టేసుకుంటాను అంటే, జస్ట్ ఒక టైటిల్ నేమ్ తోటి గుర్తుపెట్టేసుకుంటాను అంతే తప్పించి దాన్ని ఎక్కడ రాయను. కనీసం పేపర్ మీద పెన్ అనేది పెట్టకుండా నేను దాన్ని బ్రెయిన్లో స్టోర్ చేసేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ వచ్చేసి అమ్మ ప్లీజ్ చచ్చిపో, కడుపులో బిడ్డ కన్న తల్లిని చచ్చిపో అని అడుగుతుంది, ఎందుకు అనే సబ్జెక్టు. సో దానికి సంబంధించిన మొత్తం కథ నన్ను అడిగితే ఇలా చెప్పేస్తా. ఓ 15 అది కూడా నేనేం చేస్తానంటే, అవతల వాళ్ళు నాకు ఎంత టైం ఇచ్చారనే దాన్ని బట్టి నేను కథ చెప్తా. వాళ్ళు నాకు 10 మినిట్స్ ఇచ్చారనుకో, 10 మినిట్స్ కథ చెప్తా. 15 మినిట్స్ ఇస్తే 15 మినిట్సే కథ చెప్తా. 1 అవర్ ఇస్తే 1 అవర్ చెప్తా. 12 అవర్స్ ఇస్తే 12 గంటల సేపు కథ చెప్తా. ఒకటే కథని 12 గంటల్లో చెప్పగలను నేను. సో అలాగా నేను ఒక కథను రెడీ చేసుకుంటా. ఇంకొకటి వచ్చేసి ఓ మై గాడ్, శ్రీ మహావిష్ణువు వచ్చి తెలుగు సినిమా హీరో అవ్వాలనుకుంటాడు. దానికి ఆయన దేవలోకంలో దేవుళ్ళందరినీ పెట్టేదెప్పుడు అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ కామెడీ ఎంటర్ప్రైనర్. ఇంకొకటి వచ్చేసి లాంగ్ లీవ్ లాడెన్, ఒసామా బిన్ లాడెన్ లాంటి వాడు బతకాలని ఎంటైర్ ఇండియా పూజలు చేస్తారు, ఎందుకు అనే సబ్జెక్టు. ఇలాంటిది ఒక సబ్జెక్ట్. ఇంకొకటి అన్నా చెల్లెలు సెంటిమెంట్ సబ్జెక్టు. ఇలాంటి నా దగ్గర సమ్వేర్ అబౌట్ 83+ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను మీకు ఏవైతే చెప్తున్నానో ఇవన్నీ కూడా నా బ్రెయిన్లోనే ఉంటాయి. నేను ఎక్కడ కూడా రాయను, వాటిని జస్ట్ టైటిల్తో గుర్తుపెట్టేసుకుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చేసి, విజయ్ గారు ఒక 10 కోట్ల సినిమా చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఈ 10 కోట్లలో నా దగ్గర ఉన్న కథలన్నీ కూడా ఫిల్టర్ అయ్యి సుమారు ఒక 10 నుండి 12 కథలు వచ్చేస్తాయి. ఓకే, సో ఇందులో నేను ఈ హీరోతో సినిమా చేద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఆ హీరో క్యాప్ట్ అయ్యే కథలు ఒక 5-6 వచ్చేస్తాయి. అందులో నేను ఈ జోనర్లో చేద్దాం అనుకుంటున్నాను అంటే, కామెడీ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే హార్ట్ పియర్సింగ్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, ఏదైనా సెంటిమెంట్ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ చేద్దాం అనుకుంటున్నారా, లేదంటే థ్రిల్లర్ సబ్జెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఇలా డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి కాబట్టి, యాక్షనా, రొమాన్సా, ఏ జోనర్ చేద్దాం అనుకుంటున్నారా అనే దాన్ని బట్టి ఒక 3 ఉంటాయి. సో ఇలాగ నేను ఫిల్టర్ చేసేసుకొని ఆ 3ని కూడా రెస్పెక్టివ్ ప్రొడ్యూసర్కి, ఆ రెస్పెక్టివ్ డైరెక్టర్కి నేను నెరేషన్ ఇచ్చేస్తాను. అందులో వాళ్ళకి నచ్చిన కథను వాళ్ళు, నాకు ఈ కథ నచ్చింది విజయ్ గారు అని చెప్తే, నేను ఆ కథను ఓకే సార్ మరి దీనికి బౌండెడ్ ఉంది అంటే, బౌండెడ్ నా దగ్గర ఉండదండి, మీరు అంటే 21 రోజుల్లో నేను మీకు బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చేస్తానంట. 21 రోజుల్లో అంటే ఎలాగా, ఫస్ట్ నేను ఈ జిస్ట్ లైన్ని నేను అప్పటికప్పుడే రాసి ఇచ్చేస్తాను వాళ్ళకి. ఆ తర్వాత దాని సినాప్సిస్ అనేది వెరీ నెక్స్ట్ డే రేపటికి సినాప్సిస్ ఇచ్చేస్తాను. ఆ తర్వాత వితిన్ ఏ వీక్లో నేను వాళ్ళకి ఏమంటారు 1 లైన్ ఆర్డర్ చెప్పేస్తాను, స్క్రీన్ ప్లే. సో 1 లైన్ ఆర్డర్ చెప్పేస్తాను, ఒక 50 సీన్ల 60 సీన్ల వాళ్ళు నన్ను అడిగిన డ్యూరేషన్ బట్టి రాసిచ్చేస్తాను. రాసిచ్చేసిన తర్వాత దాని మీద ఒకసారి నేను రెస్పెక్టివ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ డిస్కషన్స్ పెట్టుకొని వాళ్ళు ఏమేమి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తారు, వాళ్ళు బడ్జెట్ పరంగా ఆలోచిస్తున్నారా, లేదంటే వాళ్ళు కథ పరంగా ఆలోచిస్తున్నారా, లేదంటే వాళ్ళు హీరోకి ఉండే ఎలివేషన్స్ గురించి ఆలోచిస్తున్నారా, ఏవేవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, ఎవరైతే ప్రొటగనిస్ట్ టీం ఉందో వాళ్ళతో కూర్చొని ఇందులో సమ్టైమ్స్ డిఓపి హెడ్ అవుతారు, సమ్టైమ్స్ హీరో గారు వస్తుంటారు, కొంతమంది కొన్నిసార్లు క్యారెక్టర్ ఆర్టిస్టులు వచ్చి కూర్చుంటుంటారు. ఇలా
ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి ఎవరెవరైతే ప్రొటగనిస్ట్ టీమ్ అనుకుంటారో వాళ్ళతో కూర్చొని ఒకసారి 1 లైన్ ఆర్డర్ చెప్పేస్తాను. 1 లైన్ ఆర్డర్ చెప్పిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మార్పు చేర్పులు తీసుకొని మళ్ళీ వెరీ నెక్స్ట్ డే నేను వాళ్ళకి 1 లైన్ ఆర్డర్ చెప్పేస్తాను. సో ఇది మొత్తానికి నాకు సమ్వేర్ అబౌట్ ఒక 10 days టైం పడుతుంది. మిగిలిన 10 daysలో నేను వాళ్ళకి డైలాగ్ ఆర్డర్ అనేది ఫినిష్ చేసి ఇచ్చేస్తాను. నా వర్కింగ్ స్టైల్ అనేది ఇలాగుంటుంది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వర్కింగ్ స్టైల్ ఉంటుంది. సో నాకేంటంటే ఇప్పుడు పేరు చెప్పను కానీ ఒక ప్రముఖ దర్శకుడు కమ్ రచయిత, ఆయన నాకు చెప్పింది ఏంటంటే, ఈయన పేరు అంటే సుమారు ఒక 1000 మంది ముందు చెప్పింది. సో ఈయన పేరు విజయ నాగబేరు, ఈయన రోజుకు 10 సీన్లు రాస్తాడు. ఈయనంతా బాగా నేను ఎందుకు రాయలేకపోతున్నాను, ప్రతిక్షణం బాధపడేలా రాస్తాడు అని చెప్పారు. సో నేనేమంటానంటే, ఆయన నాకు అంత రెస్పెక్ట్గా చెప్పినప్పుడు, ఆయనకే అంత బాగా రాయగలిగినప్పుడు, నాకు రాసుకునేటప్పుడు నేను ఇంకెంత బాగా రాసుకుంటాను అనేది నేను బ్రెయిన్లో పెట్టుకుంటా. అండ్ ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే యాటిట్యూడ్, యారగెన్స్. దీని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది చాలా కంటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. కాబట్టి ఆ టాపిక్ అనేది నేను మీకు చాలా క్లియర్గా ఇది చేస్తాను. కాబట్టి తప్పకుండా నెక్స్ట్ వీడియో చూసే ప్రయత్నం చేయండి. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదండి, డీటెయిల్స్ అండ్ అడ్రస్. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8099572444. ఐ రిపీట్ 8099572444. సెకండ్ నెంబర్ వచ్చేసి 9494506684. ఐ రిపీట్ 9494506684. డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదా. నేను చెప్పే ఏ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. సో నాకు డిఫరెంట్ మీడియంస్ ద్వారా వచ్చిన కాస్టింగ్ రిక్వైర్మెంట్ని మీ అందరికీ చేరవేయటం ద్వారా మీ అందరికీ మంచి మంచి అవకాశాలు వస్తాయి అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, వీళ్ళంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మెయిన్ థింగ్ ఇది చెప్పడం మర్చిపోయింది ఏంటి అంటే, ఒకవేళ వీడియోలో మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగినా మోసం చేయడానికి ట్రై చేసినా చేయనండి. రేపు ఇంకో కాస్టింగ్ రిక్వైర్మెంట్ వస్తుంది. కాస్టింగ్ రిక్వైర్మెంట్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.